మళ్ళీ ఈరోజు సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్ బుకింగ్ వెళ్తున్నాము. ప్రైవేట్ బుకింగ్ నిన్న వెళ్ళాం కదా, ఈరోజు కూడా అదే ఉంది. చెప్పాను కదా వెహికల్స్ సెట్ ఉన్నాయని. వరంగల్ అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు. మామూలుగా ఇది ఇప్పుడు ఇది ఇక్కడ మన గండిమైసమ్ నుంచి నాగారం వెళ్ళాలి. ఇది అప్ అండ్ డౌన్ కిరాయి. ఇది కొంచెం ఎక్కువనే ఉంటుంది, దానికన్నా దూరం ఉంది కాబట్టి. నిన్న తీసుకొచ్చిన 3 వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవాళ 5 వెహికల్స్ అన్నాడు ఆయన. సేమ్ వెహికల్స్ కూడా వెళ్దాం అక్కడికి. ఫ్రెండ్స్, ఇది నిన్న కూడా మనము పోర్టరౌండ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇట్లా క్యాన్సిల్ అని. అటు బుకింగ్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి అని. బుకింగ్స్ వస్తలేవు అసలుకి ఈ మధ్య. ముందైనా వస్తుండే కదా, ఇప్పుడు బుకింగ్సే లేవు. ఏదో అమాసా పుణ్యానికి వచ్చినట్టు వస్తుంది ఎప్పుడో ఒకసారి. ముందైనా బుకింగ్స్ మంచిగా వస్తుండే, ఇప్పుడు ఏం లేవు అసలు. బుకింగ్స్ అని తగ్గిపోయినాయి చాలా వరకు. యాక్సెప్ట్ చేస్తలేము మేము. దానివల్ల ఇప్పుడు స్కోర్ అది పెట్టిండు కదా, ఆ స్కోర్ తగ్గుంటే కూడా బుకింగ్స్ ఎవరికి వస్తలేవు కరెక్ట్గా. అట్లా అయిపోయింది. ఇక అదే ఫ్లైట్ బుకింగ్స్ చూసుకోవడమే బెటర్. ఎవరైనా చాలామంది పాపం దాని మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. ఆమె నమ్మకం పెట్టుకుంటే మాత్రం అంతే బిస్కెట్. ఫ్లైట్ బుకింగ్స్ మాట్లాడుకోవాలి. నంబర్లు మన ఇంటి సరౌండింగ్ దగ్గరలో ఎవరైనా ఉంటే నంబర్లు ఇచ్చేయాలి. మనం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పాలి, తీసుకొని చేసుకోవాలి. వీడు ఇంకోటి కూడా ఉందని ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వెహికల్స్ కూడా చాలా అయిపోయినాయి. వాడు బుకింగ్స్ ఎవరికి అడ్జస్ట్ చేయాలో ఎవరికి అడ్జస్ట్ చేయాలో అర్థం కాక వాడు ఏం చేస్తుండే, క్యాన్సిల్ది ఆప్షన్ విడంగా మనకి పర్సంటేజ్ది. అది ఒక 2-3 క్యాన్సిల్ కాగానే కథం 5 days 2 days 3 days క్యాన్సిల్ చేస్తుండే, మనం సస్పెండ్ చేస్తుండే. ఆ సస్పెండ్ వల్ల బుకింగ్ కవర్ చేసుకుంటున్నాడు అంతే. ఆ ప్లాన్ మీద వాడు ఇట్లా చేస్తుండు. ఆ రొటేషన్ చేయడానికి బుకింగ్లు అందరికి. ఇంతమంది బుకింగ్లు అన్నా కూడా చేయలేడు. ఇంకోటి కూడా ఏం తెలుసా, రిజిస్ట్రేషన్ చేస్తలేడు. ఇప్పుడు కొత్త వెహికల్స్ ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తాడు. పాతవి నడిపిస్తున్నాడు. లేదు అంటుండు. ఎవరైనా లేకపోతే మీకు కాల్ చేస్తామని అంటుండు. నేను ఒకటి ఏం చేసినా, నాది సస్పెండ్ అయింది అకౌంట్ అని వేరే నెంబర్ పెట్టి కాల్ చేసి, అన్న ఇట్లా నాకు రిజిస్టర్ చేయాలి మీరు అని చెప్పి నేను అడిగితే, లేదంటే రిజిస్టర్ ఆపేసినాము అంటుండు. ఎందుకు ఏమైంది అన్న, రిజిస్టర్ ఆపేయడం ఏంది, వెహికల్స్ జాయిన్ అవుతూనే ఉంటాయి కదా అంటే, లేదు ఫుల్ అయిపోయినాయి వెహికల్స్ చాలా. నేను బుకింగ్స్ ప్రాబ్లమా అని అడిగిన ఒకటిగా. లేదండి అట్లా ఉండదు, లిమిట్ ఉంటుంది ఇంత వెహికల్స్ అటాచ్మెంట్ అని. అది అయిపోయాకనే కొన్ని వెహికల్స్ ఏమైనా పోయి ఉంటే పాతవి అప్పుడు మేము అటాచ్ చేసుకుంటాం అన్నాడు. సరే అని పెట్టేసిన. నేను మా ఫ్రెండ్ది ఐడి తీసుకుని వాడుతున్నాను ఇప్పటికైతే. అట్లా అయిపోయింది అదొకటి. చాలా వరకు అయితే అటాచ్మెంట్ కూడా వేసుకుంటలేడు. అటాచ్మెంట్ ఉంటుంది, ఇప్పుడు అటాచ్మెంట్ లేదు. వాడు ఇట్లానే మనల్ని క్యాన్సిల్ చేస్తుండో నడిపిస్తుండో అన్ని పోటర్ది. అయిపోయింది పోటర్ పని కూడా. ఇది కూడా ఓలా ఉంది. పోటర్ అమ్మేసిండు ఓలావానికి. ఓలా కూడా మెయింటైన్ చేస్తుండే. ఇప్పుడు ఇది స్టార్టింగ్లో ఓలా కూడా ఇట్లా ఉండే, మంచి ఇన్సెంటివ్ ఇచ్చి నడిపించిండు. తర్వాత కథం ఇన్సెంటివ్ తీసేసిండు. మీ ఇష్టం ఉంటుంది నడిపించుకోరు, లేదంటే లేదని పెట్టేసిండు. అప్పుడు కూడా ఇట్లా చాలామంది నేనే ఫస్ట్ పోటర్లు నడిపిస్తుండే. నేను కూడా పోటర్ అంటే ఓలాలో కారు క్యాబ్ నడిపిస్తుండే. అది నడిపించినాక దాంట్లో ఇన్కమ్ ఏం లేదని అది కూడా దగ్గర 4 years నడిపించిన. దాంట్లో నడిపే బదులు ఏదైనా డ్యూటీ చేసుకోవడం బెటర్. ఎందుకంటే 15-14 గంటలు లాగిన్ ఉంటుండే నేను. సరే 14-15 గంటలు లాగిన్ ఉన్నా సరే ఏమైనా ఇన్కమ్ వస్తుందా అంటే 2000, 2200. దాంట్లో డీజిల్ 1000 రూపాయలు, మళ్ళీ 1 కమిషన్. ఈ ఇంటికి 800, 1000 రూపాయలు తీసుకోబోతుండే అంతే. దానికి మించి చేయకపోతుండే, ఎందుకంటే అవర్స్ ఎక్కువైపోతుండే కదా. 14 hours 15 hours అంటే మాటలు కాదు. ఇంకోటి మనం పాస్ పోసుకోనికి టైం ఉండదు, తినడానికి టైం ఉండదు, అంత ఉరుకుతుండే. బుకింగ్స్ ఉంటాయి అలా ఉరుకుడు. నీకే దమ్, నువ్వు చేత కావాలంతే చేయనీకి. బుకింగ్స్ చూడటానికి దమ్ ఉండాలి నీకు అంతే. అందులో వస్తూనే ఉంటాయి బుకింగ్స్. కాకపోతే అమౌంట్ అనేది తక్కువ. కొట్టి మనమే కావాలి. బండి కూడా కొత్త బండి అనుకో సాధిస్తుంది 2-3 సంవత్సరాలు తర్వాత కదా, అది కూడా షెడ్కి వెళ్ళిపోతుంది. ఇక అంత లోపల నీ ఈఎంఐ క్లియర్ కాదు, ఏం కాదు. మనం అన్నీ పడుతుంది వచ్చి. ఇక అట్లా 4 years నడిపినాక లాక్డౌన్ వచ్చింది 2019లో. ఇక అదే టైంలో నేను వానికి కంటిన్యూ క్లియర్ చేయించి ఇచ్చేసిన. కంటిన్యూ ఫైనాన్స్ ఇద్దామంటే తీసుకోలేడు. 1,80,000 ఉండే పెండింగ్ అమౌంట్. అది క్లియర్ చేసి ఇచ్చేసిన వానికి. ఎందుకంటే మా వల్ల కాలేదు. దాని తర్వాత ర్యాపిడో నడిపిన బైక్.
దాంతో ఊబర్ ఓలా కూడా వేసిన. కొన్ని రోజులు బాబిక్యూది షాప్ పెట్టిన. అట్లా నడిపించినాకనే తర్వాత ఈ పోర్టర్ది తీసుకున్నా. ఈ పోర్టర్లో కూడా మంచిగా ఉందని చెప్పి అందరంటే తీసుకున్నా. కానీ బెటర్ ఇది. అప్పుడే నేను తీసుకున్నా అయిపోతుండే ఇది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఓలా ఊబర్ నడిపించినాను 2014లో. ఆ టైంలో ఇది తీసుకుని ఉంటే అయిపోతుండే. ఇది తీసుకోక అది తీసుకుని కాలిపీలి నెత్తి మీద పెట్టుకున్నట్టుంది. 14 గంటలు 15 గంటలు అంటే ఏం మాటలు కూర్చొని నడుములు పోతాయి. హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. వాళ్ళు చాలా వీక్ ఉన్నారంటే కథం హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కిడ్నీలు పాడైతే నడుము నొప్పి వస్తుంది, పెద్ద తలకాయ నొప్పి. అది అందులో ఎక్కువసేపు నడిపేయలేము. ఓలా ఊబర్ అనుకుంటాం కానీ ఆ ఒక్కొక్కడు అంటారు 2000 వస్తున్నాయి 3000 వస్తున్నాయి. ఏముండదు, తిరిగి రావాలంటే మనం. దీనికంటే కొంచెం ఏంటంటే రెస్ట్ ఉంటుంది, మన ఇష్టం. ఒక బుకింగ్ కొట్టేస్తాం, కూర్చుంటాం, మన ఇష్టం. ఎవరు అడగడు మనని. అందులోనేమో టార్గెట్ కోసం తిరుగుతూనే ఉండాలి. మళ్ళీ ఆ టార్గెట్ పెడతాడు అందులో ఇన్సెంటివ్ అని చెప్పి ఆ చక్కర్లా తిరుగుతుంటాం మనం ఆ టార్గెట్ల కోసం. అందులో ఒక్క బుకింగ్ కొట్టాలి అన్నా కూడా టార్గెట్ మొత్తం కథం వేస్ట్. క్యాన్సిలేషన్ అయినా టార్గెట్ మన బుకింగ్ టార్గెట్ చేయకపోయినా వాడు ఇచ్చిన 10 బుకింగ్లు 5 బుకింగ్లు అట్లుంటాయి. అందులో ఒక్కటి చేయకపోయినా వీక్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. అందులో టార్గెట్ కావాలన్నా కూడా వేస్టే. డైలీ ఇన్సెంటివ్ ఉంటుంది, అందులో టార్గెట్ కావాలన్నా వేస్టే. ఇలా కొన్ని ఇస్తాడు మనకి. ఆ టార్గెట్ చేయలేదంటే వేస్ట్. ఆ రోజు అంతా వేసి వేస్ట్, కష్టపడే వేస్ట్. మనం ఏదో ఆడిచ్చే 400-500 వస్తాయని ఆశతోని మామూలు కొడతాం. కానీ ఒక్కటి మిస్టేక్ అయినా చేయకపోయినా టైం అయిపోయినా 12 to 12 అది. నైట్ 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 12కే ఎండ్ అయిపోతుంది ఆ టార్గెట్ టైం. వాళ్ళు వీక్లీ ఇది కూడా ఇస్తారు. వీక్లీ వేరే, ఇది డైలీ ఇన్సెంటివ్ వేరే, 2 ఉంటాయి అన్నమాట దాంట్లో. ఓలాలో ఈ పోర్టర్లో ఉంది ఇన్సెంటివ్, కానీ దీన్ని ఎవరు పట్టించుకోండి. దీన్ని ఎవరు చేస్తారో బుకింగ్స్ లేవు. ఇలా ఏదో వచ్చినా కానీ కొట్టుకోవాలి, లేదంటే లేదు. ఎవరో కొత్త వాళ్ళు ఆశకి చేస్తాడు తప్ప పాత వాళ్ళు అయితే ఇవ్వడు దీని టార్గెట్. ఆడు మరి ఫిట్టింగ్ ఎట్లా పెట్టిందంటే ఒక్క బుకింగ్ కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండొద్దు. అన్ని బుకింగ్లు యాక్సెప్ట్ చేయాలి, ఒక్కటి క్యాన్సిల్ చేయొద్దు. కరెక్ట్గా అన్ని బుకింగ్స్ కొట్టాలి. మొత్తానికి అయితే నీకు కష్టపడతాం లొల్లి కానీ ఎక్కువ లోడ్ ఉండని, ఎక్కువ లోడ్ లేకపోయినా కొట్టాల్సిందే నువ్వు. అది అట్లా ఫిట్టింగ్ పెట్టినాడు. ఎవడు కొడతాడు అట్లా? ఎవడు కొట్టాడు? ఎవడో 100లో ఒక్కడు కొడతాడు తప్ప 99% ఎవడు కొట్టాడు అట్లా. పక్కా ఇన్సెంటివ్ టార్గెట్ పోతుంది. దానికనే దాంట్లో ఇన్సెంటివ్ కూడా టార్గెట్ చేయరు ఎవరు. ఏంటంటే ఇక ఇది ఇప్పుడు ఏదైనా మన దగ్గరికి వచ్చి అడుగుతారు. ఇది ఇంకోటి దీంట్లో ఉన్నది ప్లస్ పాయింట్ మనకి. ఇప్పుడు మనం నన్ను కూర్చున్నాం అనుకో, ఎవరికైనా అవసరం ఉన్నా షాప్ వాడు ఇండ్లు షిఫ్టింగ్ ఉన్నా మన దగ్గరికి వచ్చి అడుగుతారు. ఇలా ఆ క్యాబ్లో అంత ఏమో అడగరు. మనమే ఎవడైనా ఆన్లైన్ అయిపోయింది తెలిసిపోయింది కదా, ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే తప్ప ఎవడొచ్చి దీనిలో ఎక్కడ డైరెక్ట్ అడగడు. ఇంట్లో మనకి ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ దొరుకుతాయి, ఏదైనా కంపెనీ సామాన్లు ఏమైనా కావాలి తీసుకెళ్ళేటువంటి దొరుకుతాయి, ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నాయి అన్నీ వచ్చి అడుగుతారు మా అన్న వాళ్ళు. ఈ ఓలా ఊబర్లో అట్లా ఉండదు. ఇక అది వదిలేసినాక ఇదే తీసుకొని ఉండే ఆ టైంలో. కానీ తప్పు చేసిన తీసుకుంటే బాగుంటుండే. 2-3 వెహికల్స్ తీసుకుంటుండే ఈ పాటికి. అట్లా ఉంటే ఐడియా లేదు. అప్పుడు మా నాన్న తీసుకోమన్నా కూడా ఏం లేకుండా ఇది తీసుకున్నా. నాకే మీద అప్పు పడ్డట్టు అయిపోయింది. ఆ వెహికల్ 4-5 లక్షల మీద పడ్డది. అంత ఆగమాగా ఉండే అప్పుడు. ఎవరి దగ్గర అప్పు కానీ ఒకటేసారి అప్పు అయినామనుకో అవి తట్టుకోవడం చాలామందికి కాదు. అవి డిప్రెషన్లో వెళ్ళిపోతారు మామూలుగా చాలా వరకు. అయితే ఏంటి ఇట్లా కడతాం, ఎట్లా బయట పడతాం ఏంటి అని. చాలా వరకు అయితే ఛాన్స్ ఉండదు బయటపడడం. డిప్రెషన్లో ఎక్కువ వెళ్ళిపోతారు అప్పులు ఏమైనా అయినాయి అంటే. అది తట్టుకుని ఉండడం చాలా తక్కువ ఉంటారు మంచిగా. ఏముంది కట్టుకుంటాం, ఏలవుతో రేపైనా కడతాం. మరీ బ్యాడ్ టైమే ఉంటుంది, ఎప్పుడు గుడ్ టైం కూడా వస్తుంది కదా. కొంచెం వెయిట్ చేయాలి అంతే. మనం ఓపికతో వెయిట్ చేస్తే అన్నీ ఏదైనా మన మంచిగా అవుతుంది. ఏం కాదు, ఏది ఉన్నా అనుభవమే. అది మంచి అయినా చెడు అయినా వెయిట్ చేయాలి మనం అంతే. అట్లా ఫ్రెండ్స్. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది నడిపించుకుని ఉంటున్నా. ఇంకా పర్లేదు, నడుస్తుంది. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, నడుస్తున్నా. ఈ కొత్త వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే ఎట్లుందో మళ్ళీ పాపం ఇప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియోలు తీసేది కూడా. కొంచెం ఐడియా రాని కోసమనే. చూస్తున్నారో చూస్తలేరో తెలియదు కానీ మనమైతే తీస్తున్నాం. మళ్ళీ వ్యాపారాలు వచ్చాం ఫ్రెండ్స్. మనం వెళ్దాం అక్కడికి. చాలా లెంత్ అయిపోయింది వీడియో. బండ్లు అన్నా 2 రెడ్ 2 గ్రీన్ 1 బ్లాక్ ఎక్కిద్దాం.
4 బండ్లు పెట్టినాము, 4 బండ్లు పట్టినాయి. 5 పెడదాం అనుకున్నాం కానీ వాళ్ళు ఇరుకైపోతుంది చాలా. ఇది పెద్ద బండ్లు, ఇవి కష్టమే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్స్. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది హోటల్లో. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ శ్రీ రామ్ నగర్ కాలనీ కప్రా. 2 డ్రాప్స్ పెట్టిరు, మొత్తం 3 డ్రాప్స్ ఉన్నాయి. ఒకటేమో మదీనాగూడ, ఒకటేమో బంజారా బస్తీ అంజయ్ నగర్ గచ్చిబౌలి దగ్గర, ఒకటేమో కోకాపేట్ నార్సింగ్ అంట. అమౌంట్ ఏమో 1630. వెళ్దాం పికప్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి మెటీరియల్ అయితే హౌస్ కీపింగ్ మెటీరియల్ అన్నారు వాళ్ళు, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మళ్ళీ పికప్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనము ఇది వాళ్ళు హౌస్ కీపింగ్ మెటీరియల్ అన్నారు. హెల్పర్ ఎవరైనా ఉంటే చూడండి అన్నారు. హెల్పర్కి అయితే 300 ఎక్స్ట్రా అడిగిన. వాళ్ళు 300 అంటే ఎక్కువ అన్నారు. నేను చిన్న బండి 200 తీసుకోండి అన్నారు. 200 అంటే చిన్న బండికే ఉందండి, అది పెద్ద బండి 8 ఫీట్ వెహికల్. ఇది దానికి అంత తక్కువ అంటే కాదు. ఆ మెటీరియల్ 8 ఫీట్ కాబట్టి చాలా మెటీరియల్ వస్తుంది దీంట్లో అని చెప్పిన. చూద్దాం మెటీరియల్ ఎంత ఉందో ఎంత మనకు కూడా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళైతే రండి అన్నారు ఫస్ట్. ఇట్లా మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా వస్తేనే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో టైం వేస్ట్ అవుతుంటుంది. కిలోమీటర్ చాలా అయిపోయింది. ఇప్పుడు నాకు 3 డ్రాప్స్ పెట్టిరు వాళ్ళు. మదీనాగూడ నుంచి వెళ్ళాలి నేను, కుకట్పల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ గచ్చిబౌలికి వెళ్ళి గచ్చిబౌలి నుంచి కోకాపేట పోవాలి. దూరమే ఉంది కదా ఫ్రెండ్స్. కొంచెం ఇన్కమ్ అనేది కొంచెం ఒక 200-300 మనకు ఉంటే కొంచెం డీజిల్ సేవ్ అయిపోతుంది అమౌంట్ అంతే. దీనికి మ్యాక్సిమం ట్రై చేయాలి మనం. ఒక 200-300 అయినా వచ్చేటట్టు ట్రై చేయాలి, అప్పుడైతే వర్కౌట్ అవుతుంది. 100తో అయితే ఏం వర్కౌట్ కాదు. మెటల్ కూడా అదే వెళ్ళి అక్కడ వీడియో తీసాం మెటల్ గురించి. మాకు సంబంధం ఉండదు కదా మెటీరియల్ ఎక్కించేది. లేదండి, లేదు, సారీ. ఫస్ట్ వెళ్ళేటి ఇప్పుడు ఫస్ట్ దింపుకోవాల్సినవి ఈ 4 ఈ మొత్తం 4 క్యాన్లు లాస్ట్ సైడ్ ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ ఉన్నది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇందాక మెటీరియల్ తీసుకొని వేడి ఉండే పాప మా పట్టింది కానీ హ్యాండిల్ తిరిగిపోయి మొత్తం పోయింది కింద. చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. లోడ్ అయితే అయిపోయింది మన వెహికల్లో. మనం బయలుదేరుతున్నాం. 3 డ్రాప్స్ పెట్టారు వాళ్ళు. ఫస్ట్ మదీనాగూడ, సెకండ్ గచ్చిబౌలి, థర్డ్ నార్సింగ్ పెట్టారు. వీళ్ళది కూడా రెగ్యులర్ ఉంటుందంట. నేను ఉండే ఏరియానే కాబట్టి వీళ్ళని అడిగిన, రెగ్యులర్ ఉంటుందా మీరు అంటే ఉంటుంది రెగ్యులర్గా. మీరు ఏ టైంకి వెళ్తారో చెప్పండి, ఆ టైంకి నేను వచ్చేస్తాను. వీళ్ళు ఏమంటున్నారంటే చాలామంది ఇక్కడ నెంబర్ తీసుకున్నారండి మాది, కానీ ఎవరు రావడం లేదు అంటే నేను అదే అన్నా, మీరు ఒక టైం చెప్పండి, ఆ టైం వరకు నేను ఎక్కడున్నా వచ్చేస్తాను. రెగ్యులర్ అంటున్నారు కాబట్టి మాకు కూడా టెన్షన్ ఉండదు, డైలీ వచ్చేవచ్చు అని నేను అన్నా. చెప్తానండి డైలీ అన్నారు. చెప్పండి డైలీ, ఇక రెగ్యులర్ అంటే చేసుకోవచ్చు, మనకు కూడా ఒక టెన్షన్ ఉండదు. అదే చూస్తున్నాను కూడా. నెంబర్ అయితే ఇచ్చేసిన, ఆ లేడీ అంటే వాళ్ళకి నెంబర్ ఇచ్చేసిన. చూద్దాం, డైలీ ఉందంటే పిలిస్తే వెళ్దాం. ఏముంది, సేమ్ ఇదే డ్రాప్స్ ఉంటే ఇదే డ్రాప్స్ ఉంటే కొన్ని ఏరియాస్ వేరే ఉంటాయి అన్నారు. వేరే ఏరియా ఉంటే దాన్ని బట్టి అమౌంట్ అడగచ్చు. అదే ఒక ఎవరికైనా జాబ్ కావాలంటే కూడా చెప్పండి, దీంట్లో జాబ్ ఉందంట, వేకెన్సీ ఉంది అన్నారు. ఎవరైనా బాయ్ ఉంటే కావాలన్నారు. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఏసరావు నగర్లో ఉంది ఇది. ఏం లేదు, వచ్చి ఇక్కడ కూర్చోవాలి, ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. అవన్నీ మెటీరియల్ దేని దాన్ని సపరేట్ చేసి కవర్లు వేసి, వాళ్ళు ఏమైనా ఉంటే బైక్ మీద కొన్ని పంపించేది ఉంటే మర్చిపోయినవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి అక్కడ వేసాలంట. శాలరీ 15-16 అన్నది ఆమె. 12 నుంచి 15 దాకా ఇస్తామన్నది. మళ్ళీ వర్క్ బట్టి ఉంటుంది ఏమో నాకు తెలిసి. ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను వీళ్ళ నెంబర్ ఇస్తాను, అప్రోచ్ అవ్వండి. వీళ్ళని ఎవరికైనా వర్క్ కావాలి, వర్క్ చేయాలనుకుంటున్నానంటే. ఎక్కువైతే వర్క్ ఉండదు అంటున్నానే, బెటరే కదా అట్లా ఉంటే వర్క్. 9 to 6 అన్నది టైమింగ్ కూడా. సండేస్ హాలిడేస్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎవరికైనా వేకెన్సీ కావాలి, జాబ్ మీరు చేరాలనుకునే వాళ్ళు ఉంటే దీంట్లో రండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను నెంబర్ ఇస్తాను వాళ్ళకి కావాలని. అదే ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరదాం అక్కడికి. టైం కూడా చాలా అవుతుంది.
పొద్దున్నే హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది వచ్చి కూడా. ఇప్పుడు స్టార్ట్ చేసిన 5 అవుతుంటాయి. అక్కడ వెళ్ళేవారికి నాకు తెలిసి 6:30 అవుతుండొచ్చు అన్లోడ్ అయ్యేవారికి. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ వై జంక్షన్ కుక్కట్పల్లిలో ఫుల్ వర్షం పడింది. వై జంక్షన్ దగ్గర ఎక్కడ బాలనగర్ నుంచి వై జంక్షన్ దగ్గర ఫుల్ జామ్. లోపల నుంచి తిరిగి వచ్చినాయి. ఇప్పుడు ఈ మూసాపేట రోడ్లో ఉన్నా ఆ వై జంక్షన్కి ముందే ఒక లెఫ్ట్ తీసుకుని ఇండస్ట్రియల్ ఏరియా లోపల నుంచి ఇటు వచ్చిన ఈ లైన్లో ఫుల్ జామ్ ఉంది. ప్లస్ వర్షం నీళ్ళు బాగా ఇక్కడ అన్నీ సైడ్లో నుంచి పోతున్నాయి. చూడు వరదలు ఎక్కువ పోతున్నాయి. చాలా జామ్ ఉన్నాయి ఇంకా నీళ్ళు. ఇక్కడ ఇది రోడ్ సైడ్కి కాబట్టి ఇట్లా ఉంది. అక్కడ లోపల నుంచి వచ్చినప్పుడు అయితే ఆ ఏరియాలలో ఫుల్ జామ్ ఉంది నీళ్ళు. ఇంకా ఎక్కడ దాకా ఉందో జామ్ తెలియదు. వెళ్తున్నా ఫుల్ జామ్ అవుతుంది. ఆ నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి, వరదల టైప్లో వెళ్తున్నాయి నీళ్ళు. నీళ్ళు ఎంత నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి ఇక్కడ పడుతున్నాయి, వస్తున్నట్టున్నాయి వరదలు. ఫుల్ జామ్ ఉన్నాయి. వర్షాకాలంలోకి అయిపోయింది. ఎండాకాలమే వర్షాకాలం టైప్లో ఉంది ఇప్పుడు. ఇంకా జాము వర్షం ఇన్ని రోజుల దాకా ఎండ అన్నాము. ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయింది. ఇంకా ముందు ఎట్లుంటుందో చూడాలి. ఆ రెండు వైపుల నుంచి సిగ్నల్ వదులుతుండే కదా, దానివల్ల ఫుల్ జామ్ ఉంది. ఈ మూసాపేట భరత్నగర్ ఉంది కదా, అక్కడి నుంచి వస్తున్నాయి వెహికల్స్. ప్లస్ బాలనగర్ నుంచి రెండు వైపుల నుంచి వచ్చేవరకు సిగ్నల్ చూసుకుంటూ వదులుతుండు. ఒక సైడ్ వదిలితే ఒక సైడ్ జామ్ అయిపోతుంది. అట్లా ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా ముందు కుకట్పల్లి వరకు ఎట్లుందో చూడాలి. వెళ్తున్నాం మళ్ళీ 1 అవర్ టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ జామ్ ఉంది, ఇటు సైడ్ జామ్ ఉంది. ఆ రోడ్డు ఫుల్ జామ్ ఉంది, ఈ రోడ్డు జామ్ ఉంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అయిపోయింది అదంతా ఇంతే. ఇక ట్రాఫిక్లో అందరూ ఎదుర్కోవాలి. ఎట్లా ఉందంటే క్లచ్ ప్లేట్ల స్మెల్ వస్తుంది. ఈ బండ్లు ఆగి లోడ్ అంతా ఊరికే గేర్ మార్చి వేయడము తీయడము, దానివల్ల క్లచ్ ప్లేట్ స్మెల్ వస్తుంది మొత్తం. ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్. ఫ్రెండ్స్ ఇప్పుడే కొన్ని అన్రోడ్ ఇక్కడ ఫస్ట్ డ్రాప్ దగ్గర వేసారు. సెకండ్ డ్రాప్ దగ్గరికి వెళ్ళాలి నెక్స్ట్. వర్షం బాగా పడుతుంది. ఫస్ట్ డ్రాప్కి ఇంత టైం పట్టింది మాకు. ఫ్రెండ్స్ ఇది సెకండ్ డ్రాప్ దగ్గరికి వెళ్తున్నా. కరెక్ట్ బొటానికల్ గార్డెన్ సిగ్నల్ దగ్గర. ఇక్కడ కూడా ఫుల్ జామ్ ఉంది. వర్షం పడే వల్ల అంతా జామ్ ఉంది. ఇంత టైం పట్టింది నాకు. 7:30 పైన అయిపోయింది. 8 అవుతుంది టైం. ఎన్ని అవర్స్ పట్టింది. నేను అక్కడికి 5కి వచ్చిన. 5, 6, 7, 8 మళ్ళీ ఇంకో డ్రాప్ ఉంది. అది నార్సింగ్ జాబ్ చెప్పారు. ఇప్పుడు దించి అక్కడికి వెళ్ళాలి. అక్కడికంటే అది కొంచెం అవుటర్ దాకా ఉంటుంది జాము. అవుటర్ ఎక్కినంటే అక్కడ దిగుతున్నాను. ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ జామ్ ఉంది బాగా. సెకండ్ డ్రాప్ కూడా దించుతారు. అలా టైం తీసుకుంటుంది. బుకింగ్ అయిపోయింది. అవి కెమికల్ అంటే హౌస్ కీపింగ్ సామాన్లు అవి దించేసిన. అదొక 2,500 వచ్చినాయి. 2,000 మన పోర్టర్లో అమౌంట్ ఉంటే 500 వెయిటింగ్ తీసుకున్నా. ఇప్పుడు అయిపోయింది. పెడతాము ఇప్పుడు చూడండి.